చేగుంట మండలం పొల్లంపల్లి గ్రామ శివారులో కామ్రేడ్ కేవల్ కిషన్ 65వ వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద రాష్ట్ర ముద్రాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బుర్రా జ్ఞానేశ్వర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాట యోధులు పేదల ఆరాధ్య దైవం కామ్రేడ్ కేవల్ కిషన్ అని ఆయన పోరాటం నేటి తరానికి స్ఫూర్తి అన్నారు. పేదల సంక్షేమం కోసం పరితపించిన పోరాట యోధులు నిరంతరం పేదల ప్రజల హక్కుల కోసం పోరాటం చేసి ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు కేవల్ కిషన్ అని కొనియాడారు. మెదక్ ప్రాంతంలోని జమీందారుల ఆగడాలతో విసిగి చేరిన పేదలను ఒక చేటికి చేసి ప్రజా పోరాటాలు నిర్వహించారని, భూ పోరాటాలు చేసి పేదలకు భూములను పంచిపెట్టిన మహనీయుడు అని కొనియాడారు. కార్మికుల కోసం అనేక పోరాటాలు చేసి వారి హక్కుల సాధనకు కృషి చేశారని, అలాంటి మహనీయుని ప్రజలు స్మరించుకుంటూ ఆయన వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం ప్రశంసనీయమని కొనియాడారు. కామ్రేడ్ కేవల్ కిషన్ ఆశయ సాధన కోసం ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ముద్రాజ్ మెదక్ జిల్లా అధ్యక్షులు పుట్టిరాజు, ముద్రాజ్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి భిక్షపతి, శ్రీనివాస్, జగన్, సంతోష్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మీ అందరూ తెలుసు, గత కొన్ని సంవత్సరాల నుంచి కామ్రేడ్ కేవల్ కిషన్ గారి వర్ధంతి వేదికగా ఎంతో ఘనంగా ఇక్కడ నిర్వహిస్తా ఉన్నాం ప్రభుత్వ పరంగా. ఆయన చేస్తున్నటువంటి సేవలు కానీ అన్ని వచ్చినాయి. మా సమన్వయ కమిటీ తరఫు నుంచి మా ముద్రాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ గారు రావడం మాకు ఎంతో ఆనందకరం. ఇంకా భవిష్యత్తులో కూడా జరగబోయే జాతరకు ఆయన కృషి ఉంటుందని చెప్పేసి తల్లిదండ్రులు కోరుకుంటున్నాం. అలాగే ముద్రాజ్ జాతి గురించి ఎంతో కృషి చేస్తున్నారు కేవల్ కిషన్ గారు కానీ మిగతా నాయకులందరికీ ఘనమైన నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి చొప్పరి కిషన్ అన్న గారికి, అలాగే హైదరాబాద్ నుంచి చేసినటువంటి ముద్రాజ్ నాయకులందరికీ నా సరదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి అక్కడ మాట్లాడారు. ఈరోజు కామ్రేడ్ కేవల్ కిషన్ అన్న వర్ధంతి సందర్భంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే పోయిన సంవత్సరం కూడా మేము ఇక్కడికి రావడం జరిగింది. మనం ప్రభుత్వ పరంగా ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన ప్రభుత్వం నిధులతో ప్రభుత్వం సహకరించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. కానీ ఏది ఏమైనా సరే కామ్రేడ్ కిషన్ గారు వారి నాయకత్వం కానీ వారికి ఉన్న పేదల పట్ల ఉన్న గౌరవం కానీ పెద్దవాళ్ళని కొట్టి పేదవాళ్ళకి నడిపిన అలాంటి పేరు తెచ్చుకున్నట్టు వారి పాటలో మా ముద్రాజులు కానీ బీసీ అందరూ కూడా ఆయన పాటలు నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే ధన్యవాదాలు. వ్యతిరేకంగా పేద ప్రజలకు అండగా నిలిచి మెదక్ జిల్లాలో భూమి కోసం, ముక్తి కోసం, పేదవాళ్ళ విముక్తి కోసం పోరాటాలు చేసినటువంటి కామ్రేడ్ కేవల్ కిషన్ 65 సంవత్సరాల క్రితం భూస్వాములచే హత్య కావించబడి ఈరోజు ప్రజలచే దేవుడుగా కీర్తించబడుతున్నటువంటి కామ్రేడ్ కేవల్ కిషన్ ఆనందదేవి గారికి తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే ముద్రాజ్ జాతి తరపున వారికి జోహార్లు అర్పిస్తున్నాం. వారి ఆశయ సాధన కోసం ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉండే అత్యధిక జనాభా అయినటువంటి ముద్రాజుల హక్కుల కోసం, బీసీఏ సాధన కోసం, పేదవాడికి కూలీ నాలి దొరికే విధంగా కష్టపడి పనిచేసేటువంటి వాడికి పని దొరికే విధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఖచ్చితంగా ఇవాళ కేవల్ కిషన్ మరో వర్ధంతి నాటి వరకు ఈ జాతి ఏ గ్రూపులో ఉండే విధంగా ఈ జాతి కోసం ప్రయత్నం చేస్తాం. ఇలా ఈ జాతిని చైతన్యం చేయడం కోసం ఈ రాష్ట్రంలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి ఇవాళ పెద్దలు కార్పొరేషన్ చైర్మన్ బుర్రా జ్ఞానేశ్వర్ గారు, వివిధ సంఘాలకు సంబంధించిన నాయకులు, ప్రజాప్రతినిధులను అందరినీ కూడా కూడగట్టి ఈరోజు వాళ్ళని ఐక్యత వైపుకు ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. కావున కామ్రేడ్ కేవల్ కిషన్ ముద్రాజ్ గారి 60వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. జోహార్.